హైదరాబాద్లో ఏసీ పేలులతో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ 2లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఇంట్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఒకేసారి వరుసగా ఏసీ పేలుళ్ల ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో నగరంలో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి తీసుకున్నాము. ఈ ఈఎంఐ కట్టడానికి మేము చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి అసలు ఆప్షన్ లేదు. మేము రెంట్ తీసుకోవడానికి కూడా మాకు ఈఎంఐ కట్టాక మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. సో ప్లీజ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఏదైనా త్వరగా మాకు ఏదైనా హెల్ప్ వచ్చేలాగా ట్రై చేయండి. సో ప్లీజ్ మై రిక్వెస్ట్ ఈజ్ లైక్ మాకు ఏదో ఒక ఇన్సూరెన్స్ అయినా ఏదైనా త్వరగా ఇప్పిస్తే మీకు రుణపడి ఉంటాం. మల్లంపేట గ్రామంలో డ్రీమ్ వ్యాలీ కాలనీలో ఈ యొక్క ఇల్లు నిన్న రాత్రి అనగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇది ఫర్నిచరే కాదు, దాదాపు స్లాబులు గిట అన్నీ పగిలిపోయి ఇది యాక్చువల్గా డిమాలిషన్ చేసి కట్టే పరిస్థితిలో ఉంది. ఓన్లీ బయట వరకే చూడడానికి కనిపిస్తుంది తప్ప లోపల మొత్తం అంతా మెట్ల నుండి ఫ్లోరింగ్ వరకు మొత్తం పలిగిపోయి గోడలు పిల్లర్స్ గిట అది ఊసిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి వీళ్ళు ఈరోజు కట్టుబట్టల మీద ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ. సరే వీళ్ళు అనుకోకుండా బయటికి ఏదో సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళే టైంలో జరగడం వల్ల పక్కింట్లో ఏదో ప్రయత్నాలు చేసినా అది మితిమీరిపోయి ఎక్కువ కారడం జరిగింది. లాస్ట్ 20 సంవత్సరాలు సంపాదించిందంతా నేను నా భార్య కలిసి సంపాదించి అంతా పెట్టి ఇల్లు తీసుకున్నాము. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. బాగానే ఉంది. నిన్న సాయంత్రం గ్రాసరీస్ కొనుక్కున్నామని మెట్రో షాప్కి వెళ్ళాము. 6ంటికి ఎప్పుడు బయలుదేరి వెళ్ళాము. అప్పుడు అంతా బాగానే ఉంది. మాకు నైట్ 9:30కి మేము ఇంటికి తిరిగి వస్తా డిన్నర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్లో ఆగాము. అప్పుడే మాకు ఫోన్ వచ్చింది, ఎంసీబీలో మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది రమ్మని అంటే నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను. నేను వచ్చి చూసేసరికి వీళ్ళైతే పైన పక్క బిల్డింగ్ నుంచి దూకి పైన గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి చూశారు. కానీ అది బాగా పొగ